హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు మేము నాచారంలో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. ఆ వీడియో మీకోసం. హాయ్ చెప్పలకి. దీన్ని ఎక్కడే వదిలేద్దాం బుజ్జి. సే హాయ్. మేము 20 days బ్యాక్ అయితే ఒకసారి వచ్చామన్నమాట. అప్పుడైతే నేను వీడియో ఏం తీయలేకపోయాను ఎక్కువ. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మా మావయ్య గారు షాపింగ్ చేస్తానన్నారు. సరేలే ఇది కొత్తగా పెట్టారు కదా, ఒకసారి చూపిద్దాం ఆయనకి అని చెప్పేసి అయితే తీసుకొచ్చాము. ఇక్కడ మేము పార్కింగ్ నుంచి ఎంటర్ అవుతున్నాం అనమాట. రావట్లేదా నొక్కు మళ్ళీ. ఏం కొంటారు మావి గారు ఎంతకి? ఏం కొంటారు? హాయ్ చెప్పండి. నడండి 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 ఫస్ట్ మీరు. మా మావయ్య గారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా విజిలేసుకుంటూ వచ్చారు కదా, ఈ రియాక్షన్ అయితే గుర్తుపెట్టుకోండి లాస్ట్ వరకు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఫర్ షాపింగ్ అని చెప్పేసి షాపింగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయాము. ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే కొన్ని డ్రెస్సెస్ అయితే డిస్ప్లే చేశారనమాట. ఇంకా తండ్రి కూతురు ఇద్దరు వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు. నేను వెళ్ళి చెక్ చేసేటప్పటికి అది 700 ఉంది. మా కన్నమ్మ డ్రెస్ వేసుకుంటాను కొనుమంది అనమాట. కాకపోతే నాకు ఎందుకు ఆ డ్రెస్ మా కన్నమ్మకి సెట్ కాదనిపించింది. సో నీ సైజ్ కాదమ్మా అని చెప్పేసి కవర్ చేసి తీసుకొచ్చేసాను. మా ఇంట్లో గ్రాసరీస్ అవి తీసుకొచ్చేది మా మావయ్య గారు అనమాట. సో ఆయన అయితే అదే సెక్షన్లో తిరుగుతున్నారనమాట. ప్రతిదీ చెక్ చేసి ఇక్కడ ప్రైస్కి బయట ప్రైస్కి డిఫరెన్స్ చూసుకుంటున్నారు. ఇక్కడ ప్రైసెస్ చూసి మా మావయ్య గారు అయితే షాక్ అయ్యారు. డీమార్ట్ కన్నా బయట వేరే షాప్స్ కన్నా ఇక్కడైతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పారనమాట. ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు, ఆయనే తీసుకొస్తారు కాబట్టి ప్రతిదీ తనకే ఐడియా ఉంటుంది. ఇంకా వీళ్ళు ప్రతిదీ చెక్ చేసుకుంటూ వస్తున్నారనమాట. వాళ్ళ షాపింగ్లో వాళ్ళు ఉంటే మా లక్కీగాడు వాడి పనిలో వాడు ఉన్నాడనమాట. అన్నీ తీసేసి టేస్ట్ చేసేస్తున్నాడు. ఇంకా చివరికి చింతపండు కూడా టేస్ట్ చేశాడు వాడు. ఇంకా మా మావయ్య గారు అన్ని తీసి చూసి వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారనమాట. ఏంటివా 70 అంట 65 అంట. ఇంకా కన్నమ్మ వాళ్ళ తాతయ్య అండ్ వాళ్ళ డాడీ కింద అయితే షాపింగ్ చేస్తున్నారు. మేమైతే పైకి వచ్చామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ మొత్తము క్లోతింగ్ సెక్షన్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ మొత్తము కిడ్స్ వేర్ ఉంటుందన్నమాట. సో మేము ఆ రెండు చూడడానికి అయితే వచ్చాము. ఇంకా సెకండ్ ఫ్లోర్లో కిడ్స్ వేర్కి అయితే వెళ్ళాము. కిడ్స్ డ్రెస్సెస్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి. చూస్తుంటే అన్నీ తీసేసుకోవాలనిపించేటట్టు ఉన్నాయన్నమాట. దానికి తగ్గట్టే ప్రైస్ కూడా ఉంది. ప్రైస్ అయితే మాత్రం వాసిపోతుంది. వేసుకుంటావా అవి? చిన్నవా? నీది చూడు. నీ సైజ్ అది. అటు వెళ్ళి చూసిరా, ఇంకా నీకేమన్నా కావాలేమో. ఇక్కడ ఫ్రాక్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది కదా. కాకపోతే మా కన్నమ్మ ఇందులో ఏది కొన్నా వేసుకోదు, ఎందుకంటే దానికి ఇష్టం ఉండదు అనమాట. ఇట్లాంటి ఫ్రాక్స్ అంటే హెవీ ఫ్రాక్స్ ఇష్టం ఉండదు, గుచ్చుకోకూడదు, చాలా సాఫ్ట్గా ఉండాలి తనకి. నేను కొన్నా కూడా ఇప్పుడు వేసుకోదు. ఏదైనా ఫంక్షన్కి బ్రతిమాలు వేస్తేనే వేసుకుంటుంది. అసలు ఈ ఫ్రాక్స్ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు అనమాట, ఎక్కువనే ఉంది. అన్నీ 2000 3000 అబోవే ఉన్నాయన్నమాట. ఈ హైపర్ మార్కెట్లో క్వాలిటీ కాస్ట్ విషయాలు పక్కన పెడితే నాకు నచ్చిన ఒకే ఒక్క విషయం ఏంటంటే కిడ్స్ ప్లే ఏరియా అనమాట. చిన్నపిల్లల్ని తీసుకుని షాపింగ్ చేయడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. సో మాలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక ప్లే ఏరియా అయితే అరేంజ్ చేశారు. దీనికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. నియర్లీ ఒక 30 minutes అయితే వీళ్ళు మన పిల్లల్ని హోల్డ్ చేస్తారనమాట. సో మనం హ్యాపీగా షాపింగ్ చేసుకుని రావచ్చు. ఇక్కడ పిల్లల డీటెయిల్స్ తీసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక నెంబర్ అయితే అలాట్ చేస్తారనమాట. అలాగే
మన ఫోన్ నెంబరు, డీటెయిల్స్, అడ్రస్ అన్నీ అయితే వాళ్ళు నోట్ చేసుకుని పిల్లల్ని లోపల తీసుకుంటారు. పేరెంట్స్ అయితే లోపలికి అలౌడ్ లేదనమాట, ఓన్లీ పిల్లలు మాత్రమే. అలాగే 30 మినిట్స్ అయితే టైం లిమిట్ చెప్తారు. ఈ లోపు వాళ్ళు ఏమైనా ఏడ్చినా చేసినా మనకైతే కాల్ చేసి పంపించేస్తారనమాట. లేదు ఏడవకుండా ఉంటే కొంచెం ఎక్కువ సేపు అయినా సరే వాళ్ళు హోల్డ్ చేస్తారు. నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిన తర్వాత నియర్లీ ఒక 40-45 మినిట్స్ వరకు అయితే వాళ్ళు హోల్డ్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు ఏడవలేదు, ఎందుకంటే అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏడవకుండా బాగానే ఉన్నారనమాట. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారు, అలాగే పేరెంట్స్ వాళ్ళకి నచ్చినట్టు షాపింగ్ చేసుకోవచ్చు. అప్పుడే మా వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇంకా నా వైపు కూడా తిరిగి చూడట్లేదు. సో నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. ఇంకా ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఉమెన్స్ సెక్షన్ అనమాట. ఆల్ టైప్స్ ఉన్నాయి, వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్, లాంగ్ ఫ్రాక్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మన బడ్జెట్ తగ్గట్టు మనం తీసుకోవచ్చు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని టాప్స్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఓన్లీ విండో షాపింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను కిడ్స్ వేర్కి వెళ్ళాను అనమాట. మా లక్కీ కోసం అయితే డ్రెస్ సెలెక్ట్ చేద్దామని, ఎందుకంటే ఈ మంత్ వాడిది బర్త్డే ఉంది. సో దానికోసం ఏమన్నా వెరైటీగా తీసుకుందామని చెప్పేసి చూశాను. నాకు డ్రెస్ నచ్చితేనేమో కాస్ట్ నచ్చట్లేదు, కాస్ట్ నచ్చితేనేమో డ్రెస్ నచ్చట్లేదు. రెండు నచ్చినవేమో మా వాడి సైజు లేవు. ఇలాగ అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా అయితే ఇగో ఈ కనిపించే ఎల్లో డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నాను అనమాట. రెండు కలిపి నాకు 1800 అయితే పడింది. నేను ఇవన్నీ షాపింగ్ చేసే టైంకి వీళ్ళిద్దరు ఇంకా సగం కూడా కంప్లీట్ చేయలేదు. స్టీల్ సామాన్ చూడండి, బకెట్లు 20 నిమిషాలు అంట. 20 నిమిషాలు అంట. అది పెట్టి కొడతారు నెత్తి మీద పిల్లలు. నాకు చెప్పులు కొనుక్కోవాలి. చెప్పులు అక్కడ ఉన్నాయి అంగ. ఎన్ని పెంకలు ఉన్నా కొత్త పెంక కొంటాడు. ఏంటిది? అది పెట్టి నెత్తిమే కొడితే ఎంత బరువు ఉందో. చూడడానికి చాలా క్యూట్గా ఉంది, కానీ చాలా బరువు ఉంది అదైతే. ఇంకా ఫైనల్గా బిల్ వేయించుకుని ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ ఇద్దరు. వాళ్ళు బీక్కున్నాయి, నచ్చింది కాదు. క్యాషెట్ కోటీశ్వర్లు సాయిగాళ్ళు అంటే వచ్చి అప్పారావు అంటే వచ్చి చెప్పండి చెప్పండి. తక్కువ రేటు, బేగం బజార్ తక్కువ రేటు. చింతపండు అంటే చింతపండు ఉన్నదిరా, చింతపండు ఉన్నదిరా. 100 రూపాయలు పెట్టి పెట్టుకోళ్ళు అమ్ముతారు, పెట్టుకోళ్ళు ఇది తెచ్చుకుంటారు. విన్నారు కదా, అర్థమైందా ఫస్ట్ సీన్ ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను. ఇంక ఇక్కడ అయితే చాలాసేపు అయిపోయిందని చెప్పేసి ఇద్దరిని తీసుకెళ్ళడానికి వచ్చాను అనమాట. బాగుందా గేమ్? బాగుందా? ఇటు చూసి చెప్పు. సరే, ఇంకా లోపల నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక ఫుడ్ హబ్ ఉంటుంది. అందులో ఆల్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూస్, స్నాక్స్ అండ్ కేక్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇక్కడ మాకు అన్నం ఏదో అడుగుతుంది, వాళ్ళ డాడీ ఏదో కొనిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుని బయటకు వచ్చేసామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఫినిషింగ్ టచ్ మాత్రం ఐస్ క్రీమ్కి తప్పకుండా ఉండాల్సిందే వీళ్ళిద్దరికి. సో 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని మేము బయటకు వచ్చేసాము. ఇలా మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చాము. యాక్చువల్గా మేము ఎంటర్ అయ్యింది వచ్చేసి 5:15 ఆ టైంకి ఎంటర్ అయ్యామన్నమాట. బయటకు వచ్చేటప్పటికి 7:30 అట్లా అయిపోయింది టైం అయితే. దీని యాక్చువల్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు, లేదంటే పక్కన ఎక్స్లేటర్ ఉంటుంది, దాని నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే మేము మా మావయ్య గారి కోసం మేము పార్కింగ్ నుంచి లిఫ్ట్లోంచి ఎంటర్ అయ్యామన్నమాట. సో రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇలాగే వచ్చేసాము. లక్కీ నాకు పెట్టవా ఐస్ క్రీము? యమ్మీ 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 యమ్మీ. ఇలా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పరా గురు, నువ్వు చెప్పు.
మళ్ళీ చెప్పు మూతేంట్రా. మా లక్కీ చెప్పినందుకైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.